ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆడే సుజాత అనే మహిళ రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. భర్త ఆమెను చంపేశాడు అంటూ హైవేపై ధర్నాకు దిగారు. అయితే మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ అటుగా వెళ్తూ ఉండటంతో నిరసనకారులను పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. ఎంత చెప్పినా వినకుండా రోడ్డును దిగ్బంధించడంతో పోలీసులు నిరసనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది. నిరసనకారులు మంత్రుల కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆడే సుజాత అనే మహిళ రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. భర్త ఆమెను చంపేశాడు అంటూ హైవేపై ధర్నాకు దిగారు. అయితే మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ అటుగా వెళ్తూ ఉండటంతో నిరసనకారులను పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. ఎంత చెప్పినా వినకుండా రోడ్డును దిగ్బంధించడంతో పోలీసులు నిరసనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది. నిరసనకారులు మంత్రుల కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు.